చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు పదే పదే విజనరీ విజనరీ అని మొత్తం అన్నీ ముందే ఆలోచిస్తూ ఉంటారని, విజన్ 2020 అంటారు, విజన్ 2047 అని మొత్తమే తనను ఒక విజనరీగా బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు. ఈ క్రమంలో సరే తనను వ్యతిరేకించే వాళ్ళు కనీసం ఇది విజనరీ అని తన ముద్ర వేసే విధంగా ఈ 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క నిర్ణయమైనా ఏం తీసుకున్నారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. బేసిక్గా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు ఒక ప్రచారం తప్పితే ఎప్పుడైనా కనుక ప్రధానంగా ఆధారాలు పట్టుకొని వాళ్ళు ఏ విషయాన్ని కూడా ప్రచారం చేయరు. వాళ్ళకు అలవాటైనటువంటి మంచి మంచి స్క్రిప్ట్ డైలాగులు, సినిమా డైలాగులతో ఎవరికైనా వాళ్ళు కావాలనుకుంటే ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ ఈ విజనరీ అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్లో ఎవరు విజనరీ అని చెప్పి వరుస పెట్టి కొన్ని ట్వీట్లు చేశారు. వితౌట్ రామోజీ, ఈనాడు, ఏబిఎన్, టీవీ5, టీవీ9, మహా టీవీ అండ్ అదర్ మీడియా హౌసెస్, ద సో కాల్డ్ విజనరీ would not have been visible in Telugu state politics. Publicity can make even an ordinary person into a visionary. Publicity brought money banks, పొలిటికల్ పవర్ అండ్ విజనరీ టైటిల్ అట ఆ టీవీ ఛానల్. ఇందులో ఒక టీవీ ఛానల్ అయితే నాకు తెలిసి వైఎస్ ఫ్యామిలీ మీద, రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే సరే తెలుగుదేశం పార్టీ ఛానల్ చేసింది ఓకే, కానీ ఇందులో ఒక టీవీ ఛానల్ అయితే 2018 తెలంగాణ ఎన్నికల తర్వాత అండ్ 2019 ఏపీ ఎన్నికల తర్వాత ఆ ఛానల్లో జరిగిన కొన్ని కీలక మార్పుల తర్వాత కాసింత బ్యాలెన్స్ మోడ్లోకి వచ్చారేమో, కానీ అంతకుముందు ఆ ఛానల్ సీఈఓగా ఉన్న వ్యక్తి బాబోయ్ ఆయన చేసినంత మీడియా అరాచకం పోనీయండి. వరుస పెట్టి ట్వీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అండ్ హిస్ క్లాన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు షుడ్ థ్యాంక్ రామోజీరావు ఫర్ హిస్ సపోర్ట్ టు బ్రింగ్ తెలుగుదేశం పార్టీ టు పవర్ త్రూ హిజ్ మ్యానిపులేటివ్ జర్నలిజం ఆన్ తెలుగు's ఆత్మగౌరవం ప్లాంక్. Without his support, neither NTR nor CBN could have achieved political success. Only visionary CM in Andhra Pradesh was YS Rajashekar Reddy. He brought in path-breaking welfare measures unseen in the country before. Be it 108, Arogyasri, fee reimbursement, old age pensions, women empowerment, every scheme was unique and implemented very well. దిస్ ఈజ్ విజనరీ ఫర్ యూ. విజనరీ అంటే ఇలా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే విజనరీ, తను తప్ప ఇంకెవరికి కానీ విజనరీ అనే టైటిల్కి అర్హతే లేదు. మ్యానిపులేటివ్ జర్నలిజం తోటి ఎవరో విజనరీ అనే ట్యాగ్ తగిలించినంత మాత్రాన విజనరీలు అయిపోరు అని చెప్పి, ఇట్స్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి హూ వన్ బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ టూ డిస్పైట్ మ్యాసివ్ నెగటివ్ కంపెయిన్ బై ఈనాడు అండ్ రామోజీరావు. తీవ్రమైనటువంటి దుష్ప్రచారం పత్రికలు కొందరు వ్యక్తులు చేసుకుంటూ వచ్చిన, అది ఒక యజ్ఞంలా చేసుకుంటూ వచ్చినా కూడా తట్టుకొని 2 మ్యాసివ్ ఎలక్షన్స్. హీ వన్ బోత్ 2004 and 2009 ఎలక్షన్స్ బై హ్యూజ్ మార్జిన్స్ ప్యూర్లీ డ్యూ టు హిస్ పర్సనల్ పాపులారిటీ అండ్ చరిస్మా. He was instrumental in installing Congress government in center in 2004 and 2009. సో విజనరీ అనే టైటిల్కి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక వ్యక్తి అర్హుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో నన్ అదర్ దెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మిగిలిన విజనరీ అని పిలిపించుకునే వాళ్ళు మ్యానిపులేటివ్ జర్నలిజం ద్వారా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఇచ్చుకునే ఎలివేషన్స్ మాత్రమే. ఎలివేషన్స్ ఇచ్చుకున్నంత మాత్రాన, సొంత పత్రికల్లో డప్పు కొట్టుకున్నంత మాత్రాన విజనరీలు కాలేరు అంటూ ఆయన చేసినటువంటి వరుస ట్వీట్లు.